వెల్కమ్ టు నవోదయ కోదండరామ గురుకులం. మనం ఈరోజు నుంచి ఏం చేద్దామంటే మనం నవోదయ ఒక 20 పేపర్స్ అనేవి ప్రీవియస్ ఇయర్స్ 20 పేపర్స్ అనేది ఎక్స్ప్లెనేషన్ ఇద్దాం. ఫస్ట్ పేపర్, ఈ పేపర్లో ఉండే అర్థమెటిక్ అనేది మనం ఎక్స్ప్లెనేషన్ ఇద్దాం. సో ఇదేంటంటే 2005వ సంవత్సరంలో వచ్చిన ఒరిజినల్ నవోదయ ఎగ్జామ్ పేపర్. ఇది మనం నీట్గా ఎక్స్ప్లెనేషన్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఇన్ ఏ స్కూల్ లైబ్రరీ బుక్స్ ఆన్ వేరియస్ సబ్జెక్ట్స్ ఆర్ దేర్. దే ఆర్ షోన్ యాజ్ బిలో. ఈచ్ బాక్స్ రిప్రజెంట్ 50 బుక్స్. ఓకేనా, ఇక్కడ చూడండి అన్న, మ్యాథమెటిక్స్ అని ఈచ్ బుక్స్ అంటే ఇలా ఉంది కదా, ఈ షేడెడ్ రీజియన్ అనేది ఈచ్ బుక్స్ రిప్రజెంట్స్ 50 బుక్స్ అని చెప్పారు. సో ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6 7. హిందీ 1 2 3 4 5 6 7 6. హిందీ 6. మ్యాథ్స్ 7. ఇంగ్లీష్ 1 2 3 4 5 6 7 8. history 1 2 3. So in the school library books various subjects are there. There are shown in below, each box represented. By observing the above graph shown, which subject is least number of books. Which subject are least? 1 2 3. ఇలా ఇది కదా లీస్ట్గా ఉంది హిస్టరీ అనేది మనకి ఆప్షన్ అవుతుంది. హిస్టరీ అనేది మన ఆన్సర్. ఓకేనా, అర్థమైందా? చాలా నీట్గా అర్థమైంది కదా నాన్న. ఇలా మనకి 61 క్వశ్చన్ నుండి మనకు ఉంటుంది. సో ఇలా చూడండి, 61 క్వశ్చన్ 4th ఆప్షన్. సో ఇన్ ద సేమ్ వే నెక్స్ట్ చూడండి నాన్న, నెక్స్ట్ క్వశ్చన్ వీ కెన్ ఎక్స్ప్లెయిన్. సో ఇలా చూడండి నాన్న. బిఫోర్ ద ఆఫ్ ద జర్నీ మీటర్ రీడింగ్ ఆఫ్ ద కార్ ఈజ్ 678.3 kilometers. Before the starting of the journey, meters reading of a car is 678.3 kilometers. After completion of the journey, reading is 913.5 kilometers. What was the distance traveled the car? కారు ఎంత డిస్టెన్స్ క్రాస్ అయింది అనేది మనకు కావాలన్న. ఇప్పుడు మనకి ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఏముంది, డిస్టెన్స్ ఆఫ్ ద బిఫోర్ స్టార్టింగ్ ఆఫ్ ద జర్నీ ఎంత ఇచ్చారు నాన్న? 678 ఇచ్చారు స్టార్టింగ్ ఆఫ్ ద జర్నీ. ఇక్కడ ఈ వాల్యూ నుంచి మనకి జర్నీ స్టార్ట్ అయ్యారు. ఈ జర్నీ నుంచి మనకి ఎంతకి 913. ఈ రెండిట్ల మధ్యన డిఫరెన్స్ చేయాలి. మనం ఏం చేయాలి? డిఫరెన్స్ చేయాలి. అదే కారు ట్రావెల్ చేసిన డిఫరెన్స్ చూడండి. 5 - 3 2. సో ఇక్కడ 3 ఉంది, పక్క నుంచి బారోయింగ్ 10 13 అవుతుంది. 13 - 5 ఇలా డిఫరెన్స్ చూశారు కదా. నెక్స్ట్ ఇక్కడ 9 ఉంటుంది. 9 - 2 9 కాదు 10 కదా. 10 - 7 3. 9 - 6 8 ఉంటుంది కదా. 8 - 6 2. సో ఇలా మన ఆన్సర్ ఏంటైంది? 235.2 kilometers. క్వశ్చన్ అర్థమైంది కదా చాలా జాగ్రత్తగా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద కాస్ట్ ఆఫ్ ద మోప్డ్ ఈజ్ 7,250 rupees. ద కాస్ట్ ఆఫ్ ద స్కూటర్ ఈజ్ 3,750 మోర్ దెన్ ద మోప్డ్. అంటే ఈ మోప్డ్ కాస్ట్ కన్నా 3,750 రూపీస్ అనేది ఎక్స్ట్రా ఉంది. ఏంటి? స్కూటర్. వాట్ ఈస్ ద టోటల్ కాస్ట్ ఆఫ్ మోప్డ్ అండ్ స్కూటర్? టోటల్ కాస్ట్ ఆఫ్ మోప్డ్ అండ్ స్కూటర్ ఒకసారి మనం చూస్తే, కాస్ట్ ఆఫ్ ద మోప్డ్ ఈజ్ 7,250. కాస్ట్ ఆఫ్ ద స్కూటర్ ఈజ్ హౌ మచ్? సో కాస్ట్ ఆఫ్ స్కూటర్ ఈజ్, ఈ మోప్డ్ కాస్ట్ కన్నా 3,750 రూపీస్ అనేది ఎక్స్ట్రా ఉందని చెప్పాం. అంటే 7,250 + 3,750 యాడ్ చేస్తే మనకి ఎంత వచ్చింది నాన్న?
11,050 రూపీస్. టోటల్ కాస్ట్ ఆఫ్ ద మోప్డ్ కాస్ట్ ఎంత 7,250 ప్లస్ 11,000 టోటల్ యాడ్ చేస్తే 18,250 అవుతుంది నాన్న. 18,250 ఇది క్వశ్చన్ ఆన్సర్. 18,250. జాగ్రత్తగా గమనించాలి. ఇక్కడ కాస్ట్ ఆఫ్ స్కూటర్ 3,750 మోర్ దెన్ ద మోప్డ్, అది జాగ్రత్తగా గమనించాలి. ఇది యాడ్ చేసిస్తే మనకి స్కూటర్ కాస్ట్ వస్తుంది. ఇక్కడ 11,000 ఉంది చూసారా, ఇది పెట్టకూడదు. ఓకేనా. సో వాట్ ఈస్ ద సొల్యూషన్ ఆఫ్ మల్టిప్లయింగ్ ద ప్రైమ్ ఫ్యాక్టర్స్ టు గెట్ 38,800 అంటే మనకి ఏం చెప్పారంటే 37,800కి ఏంటి ఫైండ్ అవుట్ చేయమన్నారు, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయమన్నారు. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయాలంటే ఒకసారి మనం ఆప్షన్లు అబ్జర్వ్ చేయాలి. ఆప్షన్లు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఫస్ట్ ఆప్షన్లో అన్ని ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి, సెకండ్ ఆప్షన్లో అన్ని ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి, థర్డ్ ఆప్షన్లో 8, 27, 25 అనేది ప్రైమ్ నెంబర్స్ కాదుగా, ఓన్లీ 7ఏగా ప్రైమ్ నెంబర్స్ ఉంది. సో ఇది మీ ఆన్సర్ కాదు. సో ఫోర్త్ది 2, 4, 25, 27, 7 ఉంది, ఇది మీ ఆన్సర్ కాదుగా. వై? బికాజ్ ఆఫ్ 25 and 4 దీస్ టూ ఆర్ ద నాట్ ఏ ప్రైమ్ నెంబర్స్. అంటే 3, 4 అనేది మీ ఆన్సర్ కాదు. మీకు నేను ఆల్రెడీ ఎవ్రీడే చెప్తున్నాను ఏంటని, వేర్ ఈజ్ యువర్ ఆన్సర్, ఆన్సర్ ఈజ్ దేర్ ఇన్ యువర్ ఆప్షన్స్. ఈ 4 ఆప్షన్స్లో ఏదో ఒకటే నీ ఆన్సర్. ఎలా మనం దీన్ని ఎలిమినేట్ చేయాలనేది మనం నేర్చుకోవాలి. సో 2 అనేది ఎలిమినేట్ చేసాం, ఈజీగానే ఉంది. సో ఇప్పుడు మనకి ఏంటంటే 38,000 అది రావాలి కదా నాన్న. అంటే మనకు ఒకసారి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ చూస్తే ఇలా చూడండి, ఇది కదా ఫస్ట్ 5 టేబుల్తో చేసాం 37,800, 5 టేబుల్తో చేస్తే 7,560 వచ్చింది. నెక్స్ట్ 5 టేబుల్తో చేసాం 1,512. నెక్స్ట్ అగైన్ ఇది 3 టేబుల్తో అవుతుంది కనుక 3 టేబుల్లో చేసాం. నెక్స్ట్ 3 టేబుల్లో 2, 2 ఇలా చేసాం. దీనికి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ రాసాం కదా, 37,800 2 into 2 into 2 ఇక్కడ చూడండి కింద నుంచి మీద వరకు రాసుకోవాలి. 7 into 5 into 5 into, సో 2 5s is there, 3 3s is there, 1 2 3, సో 2 2s is there. సో ఇలాంటి ఆప్షన్ ఎక్కడుంది మనకి, ఎక్కడుంది నాన్న అంటే 3 3s ఉండాలి, 2 5s ఉండాలి. ఆప్షన్ నెంబర్ 2 ఈజ్ యువర్ ఆన్సర్. ఓకేనా, అర్థమైందా. సో నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద 5-digit smallest number formed by 4, 0 and 9? What is the, write the 5-digit smallest number formed by the 4, 0 and 9. 5-digit నెంబర్స్ కావాలి. ఏంటి స్మాలెస్ట్, మనకి ఎన్ని డిజిట్స్ ఉన్నాయి 1 2 3 డిజిట్స్ ఉన్నాయి. ఈ 3 డిజిట్స్ని యూజ్ చేసి మనం ఎన్ని డిజిట్స్ నెంబర్ని రాయాలి, 5 డిజిట్ నెంబర్ని మనం రాయాలి. 5 డిజిట్ నెంబర్ని మనం రాయాలంటే మన దగ్గర 5 డిజిట్స్ ఉండాలి, కానీ మన దగ్గర 5 డిజిట్స్ లేవు కదా. సో మనం 5 డిజిట్స్ లేనప్పుడు మనం ఏం చేస్తామంటే విచ్ ఇస్ ద స్మాలెస్ట్ నెంబర్ అనేది ఫస్ట్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే స్మాలెస్ట్ నెంబర్ ఏంటంటే స్మాలెస్ట్ 5 డిజిట్ నెంబర్ ఈజ్ 40009. ఇక్కడ మనకిచ్చిన డిజిట్స్ ఏంటన్నా 4, 0, 9. ఈ 4, 0, 9లో 0 అనేది స్మాలెస్ట్ నెంబర్, బట్ వీ కెనాట్ రైట్ ఇన్ ద బిఫోర్ ద 0. వై? బికాజ్ ఆఫ్ ద నెంబర్ ఈజ్ నాట్ కౌంటబుల్. ఆఫ్టర్ ఎనీ నెంబర్ యూ కెన్ రైట్ ద 0 ఈజ్ 0. సో 4 ఇక్కడ నాన్న 5 డిజిట్ నెంబర్ 4, 1 2 3 4 ఇది వచ్చి కదా నాన్న, అర్థమైంది కదా. సో అది మీ ఆన్సర్. నెక్స్ట్ ఏంటి, వాట్ ఈస్ ద ఎల్సిఎం ఆఫ్ 1680 48? ఎల్సిఎం ఆఫ్ 1680 48. ఇక్కడ ఎల్సిఎం మనం చేయమనేటప్పుడు మన దగ్గర 4 మెథడ్స్ ఉన్నాయి. ఏంటంటే అవి డివిజన్ మెథడ్,
ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్, ప్రైమ్స్ మెథడ్ అండ్ మల్టిప్లికేషన్ మెథడ్. ఇలా మీకు 4 మెథడ్లు ఎల్సిఎం చాప్టర్ చెప్పినప్పుడు చాలా నీట్గా చెప్పాను. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు నేను 2 మెథడ్స్లో మనం చేద్దాం. సో ఇక్కడ మల్టిపుల్స్ మెథడ్ యూస్ చేసేటప్పుడు మనం విచ్ ఇస్ ద బిగ్గెస్ట్ నెంబర్ అనేది మనం యూస్ చేయాలి. సో విచ్ ఇస్ ద బిగ్గెస్ట్ 16, 80, 48లో ఏది బిగ్ నాన్న? 80 ఈజ్ ద బిగ్ చెప్పాలి. అందరూ కాన్సన్ట్రేషన్గా వినాలి. సో 80 అనేది మనకి బిగ్గెస్ట్ నెంబర్ కాదు. బిగ్గెస్ట్ నెంబర్ 16 టేబుల్లో 80 ఉంటుంది, 48 టేబుల్లో 80 ఉండదు. కనుక 80 అనేది నీ ఎల్సిఎం కాదు. అంటే ఇక్కడ 80 ఆప్షన్ లేదు. ఎల్సిఎం ఎప్పుడైనా చేసేటప్పుడు ఎల్సిఎం అనేది స్మాలెస్ట్ నెంబర్స్ రావు. ఇచ్చిన నెంబర్స్ కన్నా బిగ్గే వస్తుంది తప్ప స్మాల్ రాదు. అదొకటి అబ్జర్వ్ చేయాలి. ఆ పాయింట్ని పట్టుకొని మనం ఏమీ చేయకుండా 8 to 16 మనం ఈజీగా ఎలిమినేట్ చేసేయచ్చు. అంటే ఈ 2 ఆప్షన్స్ నీ ఆన్సర్ కాదు. 240 and 480. 240 ఈజ్ డివిజిబుల్ బై 16. ఎస్. 80 ఈజ్ ఆల్సో డివిజిబుల్. 48 ఈజ్ డివిజిబుల్ బై 240. So yes, because of 248 5 times 240. That's why what is your LCM? 240. అర్థమైందా? మనం ఏమీ చేయలేదు, జస్ట్ క్వశ్చన్ చూసి ఆన్సర్ పెట్టాలి. ఇలాంటి క్వశ్చన్స్ అనేవి కొన్ని క్వశ్చన్స్ చాలా జాగ్రత్తగా క్వశ్చన్ చూసి ఆన్సర్ పెట్టాలి నాన్న. మనకి ఒకసారి ప్రాసెస్ కూడా మనం చెప్తాం కదా, షార్ట్ కట్టే కాదు కదా, లాంగ్లో కూడా మనం ఎలా చేయాలనేది మనం చెప్తాం. ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే ఎల్సిఎం ఆఫ్ 16, 80, 48. నేను 16 టేబుల్ నాకు వచ్చు, 16 టేబుల్తో చేసేసాను. లేదంటే 4 టేబుల్తోనైనా ట్రై చేయొచ్చు, 2 టేబుల్తోనైనా ట్రై చేయొచ్చు. సో డివిజన్ మెథడ్లో నచ్చిన టేబుల్తో మనం చేయొచ్చు. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అడిగితేనే ప్రైమ్ నెంబర్స్ని యూజ్ చేయాలి. మనకు ప్రైమ్ నెంబర్స్ కాదు కదా. సో అర్థమైంది కదా. 16 1s 16, 16 5s 80, 16 3s. సో 16 into 5 into 3. ఇక్కడ 16 into 5 into 3. 5 into 3 అంటే ఎంత నాన్న? 15. అంటే 16 into 15. 16 into 15. 16 into 15. 16 into 15 చేయాలంటే మనకి 16 10 times 160. 5 times 80. 160 plus 80 240. అలా చేయాలి మనం క్యాలిక్యులేషన్స్. మనం ఆల్రెడీ ఎవ్రీడే ఇలాంటి క్యాలిక్యులేషన్సే చెప్తున్నాం. మన క్లాస్లో మనం చెప్తున్నాం, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. అర్థమైందా? సో నెక్స్ట్ ఏంటంటే 66 క్వశ్చన్స్ అయిపోయింది కదా. నెక్స్ట్ క్వశ్చన్ 67 క్వశ్చన్. ఒకసారి అబ్జర్వ్ చేయండి. హౌ మెనీ సెకండ్స్ ఆర్ దేర్ ఇన్ 24 hours? How many seconds are there in 24 hours? 24 అవర్స్లో ఎన్ని సెకండ్స్ ఉంటాయి? 30 సెకండ్స్ ఉంటాయా? మనకి ఉండవు కదా. 60 సెకండ్స్ కాదు, అంటే 30 సెకండ్స్ కాదు, 60 సెకండ్స్ కాదు. ఫస్ట్ నుంచి మీరు అబ్జర్వ్ చేస్తే 2 ఆప్షన్స్ అనేది ఈజీగా మనం ఎలిమినేట్ చేయగలుగుతున్నాం. ఇంకా రిమైనింగ్ 2 ఆప్షన్స్ కోసమే మనం చేయాలి. సో ఒకసారి అబ్జర్వ్ చేస్తే 3600 సెకండ్స్. ఇక్కడ 1 అవర్కి ఎన్ని సెకండ్స్తో తెలియాలి. 1 మినిట్కి ఎన్ని సెకండ్స్? 60 సెకండ్స్. 1 అవర్కి 60 into 60, 3660 సెకండ్స్. 1 అవర్కే ఎన్ని సెకండ్స్? అలాంటిది ఇది మనం చెయ్యాలా ఇంకా క్యాల్కులేషన్? ఈ 3 ఆప్షన్లు మనకు కాదని తెలిసిపోయింది. మనం ఏంటి మన ఆప్షన్ ఇది, మనకు చేయకుండా ఆన్సర్ చేయాలి. అలా ఆలోచించాలి. అర్థమైందా? అన్ని సమ్స్ చేసుకొని కూర్చోకూడదు నాన్న. మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి మనం సమ్స్ చేయాలి. అర్థమైందా? సో ఇప్పుడు మనకి ఏంటంటే అర్థమవుతుంది కదా చాలా నీట్గా. సో ఇప్పుడు మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు ఈ సమ్ ఆన్సర్ 4 మనం చేయాలి కదా ప్రాసెస్. మీకు ఆల్రెడీ క్లారిటీగా రాసి పెట్టాను చూడండి. సో క్లారిటీగా చేస్తున్నాం. 1 hour ఈజ్ ఈక్వల్స్ టు 60 minutes. 1 minute ఈక్వల్స్ టు 60 seconds. ఇది ఆల్రెడీ చెప్పాం. 24 hours కదా నాన్న. 24 hoursలో 60 minutes ఉంటాయి. 1 hourకి 60 minutes, 1 minuteకి 60 seconds. దట్స్ వై ఇవన్నీ మల్టిప్లికేషన్ చేస్తే
ఇది వస్తుంది. ఈ మల్టిప్లికేషన్ కూడా జీరోలు, 2 జీరోలు వచ్చినప్పుడు 2 జీరోలు యాజ్ ఇట్ ఈస్గా రాయాలి. సో 6 6 జా 36, 36 4 జా ఇలా చేయాలి. ఆన్సర్ 86,400 ఈజ్ యువర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇన్ 30,746 విచ్ డిజిట్ ఈజ్ మ్యాక్సిమం ప్లేస్ వాల్యూ? మ్యాక్సిమం ప్లేస్ వాల్యూ అడిగారు. మ్యాక్సిమం ప్లేస్ వాల్యూ ఎక్కడ ఉంటుంది? ఇది 1s 10s 100s 1000 10,000. మ్యాక్సిమం ప్లేస్ వాల్యూ ఎక్కడనన్నా 10,000. కనుక ఈ 10,000 ప్లేస్లో ఏ డిజిట్ ఉంది? 3 ఉంది. ఇది మీ ఆన్సర్. క్వశ్చన్ చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. సో ఇలా చూడండి, 1s 10s 100s 1000 10,000. ఇది మ్యాక్సిమం ప్లేస్ వాల్యూ ఈజ్ 3. ఓకేనా? యూ కెన్ అండర్స్టాండ్ ఆర్ నాట్? రైట్ ద పర్సంటేజ్ ఫర్ ద డెసిమల్ నెంబర్. ఈ డెసిమల్ నెంబర్కి మనం పర్సంటేజ్ రాయాలి. పర్సంటేజ్ ఏదైనా నెంబర్కి మనం పర్సంటేజ్ రాయాలంటే, ఒక నెంబర్ని పర్సంటేజ్లో కన్వర్ట్ చేయాలంటే ఇంటూ 1/100తో మల్టిప్లికేషన్ చేయాలి. చూడండి అన్న, ఒకసారి మళ్ళీ చెప్తాను. ఒక నెంబర్ని పర్సంటేజ్లో కన్వర్ట్ చేయాలంటే ఇంటూ 1/100. అదే పర్సంటేజ్ని నెంబర్లో కన్వర్ట్ చేయాలంటే మనం ఏం చేయాలని చెప్పాను? ఇంటూ 1/100. ఒక నెంబర్ని పర్సంటేజ్లో కన్వర్ట్ చేయాలంటే సో అలా చేయాలి. అర్థమైంది కదా? సో ఇప్పుడు మనకి ఇచ్చిన డెసిమల్ వాల్యూ ఏంటి? ఇది కదా. ఈ నెంబర్ని 100తో మల్టిప్లికేషన్ చేయాలి. 100తో మల్టిప్లికేషన్ చేయాలంటే ఇంటూ పర్సంటేజ్లో, పర్సంటేజ్ అంటే ఎంత నాన్న? 1/100. ఈ 1/100 ఇక్కడ డినామినేటర్లో 100 ఉంది. ఇలా కాదు కదా. ఈ జీరోస్ అనేవి పోవాలంటే న్యూమరేటర్ని డినామినేటర్ని రెండింటిని 100తో మల్టిప్లికేషన్ చేయాలి. చేసాం చూడండి. 100తో చేస్తే 100.1/100. సో ఈ 1/100 పోతే పర్సంటేజ్ వస్తుంది కదా. చూసారా? 1001 పర్సంటేజ్. ఆప్షన్ నెంబర్ 3 ఈజ్ యువర్ ఆన్సర్. వాట్ ఈస్ ద డెసిమల్ ఫ్రాక్షన్ ఆఫ్ 1 and 5/8? డెసిమల్ ఫ్రాక్షన్లో రాయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఏ ఫ్రాక్షను? మిక్స్డ్ ఫ్రాక్షన్ని నార్మల్గా మనం ఏం చేస్తాం? నార్మల్ ఫ్రాక్షన్గా రాసుకుంటాం. అంటే ఇంప్రాపర్ ఫ్రాక్షన్గా రాసుకుంటాం. ఇంప్రాపర్ ఫ్రాక్షన్గా రాస్తే ఇలా చూడండి. ఇంప్రాపర్ ఫ్రాక్షన్ కన్వర్షన్ 8 into 1, డినామినేటర్ సేమే కదా 8 into 1 8 ప్లస్ 5 అంటే 13/8. ఇదే ఫ్రాక్షన్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్. ఈ ఇంప్రాపర్ ఫ్రాక్షన్ని డెసిమల్ ఫ్రాక్షన్లోకి మార్చాలంటే 8 టేబుల్తో 13 ఈ డినామినేటర్ని న్యూమరేటర్తో డివిజన్ చేయాలి. 8 13 times 8 1s are 8. సో ఇది క్యాన్సిలేషన్ చేసాం. ఇలా చేసాం చూడండి, ఒకసారి అబ్జర్వ్ చేయండి. చాలా నీట్గా చేసాం. సో ఆన్సర్ ఏంటి? 1.625. సో మనకు ఆప్షన్ ఎక్కడ ఉంది నాన్న? 1.625 ఇక్కడ ఉంది. ఓకేనా? అర్థమైంది కదా. నెక్స్ట్, ఇన్ ద ఫాలోయింగ్ వాట్ ఈస్ ద ఈక్వల్ టు 4.4%? 4.4% ఈక్వల్ టు అని అడిగారు. అంటే ఒకసారి మీరు చూడండి, ఒక పర్సంటేజ్ నెంబర్లో కన్వర్ట్ చేయాలంటే ఏం చెప్పాం? 40 into 1/100. 4.4%. 4.4 into 1/100 అంటే ఏంటి? 4.4 into 1 అంటే 4.4/100. ఈ ఆప్షన్ ఉంది చూడండి. త్రూ ఆప్షన్స్ కూడా ఇది చాలా జాగ్రత్తగా చూసుకొని మనం చేయాలి. ఇక్కడ ఉంది చూసారా? ఇది మన ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ ద అప్రాక్సిమేట్ వాల్యూ ఆఫ్ 93.45 and the divided by 0.015 అప్రాక్సిమేట్ వాల్యూ అడిగారు. అప్రాక్సిమేట్ వాల్యూ అడిగేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నీ డెసిమల్స్లో ఇచ్చారు చూడండి. ఈ నెంబర్స్ డెసిమల్స్లో ఇచ్చారు. 93.45 and 0.015. అప్రాక్సిమేట్ వాల్యూ అంటే ఇవి కదా, డివిజన్ చేయాలి. ఈ డెసిమల్స్ లేకుండా మనం చూసుకోవాలి. ఇక్కడ 2 డిజిట్ తర్వాత
డెసిమల్ ఉంది, ఇక్కడ 3 డిజిట్ తర్వాత డెసిమల్ ఉంది. ఈ డెసిమల్ పోవాలంటే న్యూమరేటర్ని డినామినేటర్ని 1000తో మల్టిప్లికేషన్ చేయాలి. వై? బికాజ్ ఆఫ్ 3 డిజిట్ తర్వాత ఉంది కనుక. 3 డిజిట్తో మల్టిప్లికేషన్ చేస్తే ఇక్కడ 15 వస్తుంది. ఇక్కడ 2 డిజిట్స్ ముందుకు వెళ్ళిపోయిన తర్వాత ఎక్స్ట్రాగా ఇంకా 0 ఉంటుంది. సో ఇప్పుడు 15 టేబుల్లో క్యాన్సిలేషన్ చేయాలి. 15 6 90. సో నెక్స్ట్ అగైన్ ఎంత ఉంటుంది? 34. 15 2 30. 45 ఉంటుంది. 15 3 0. అంటే ఆన్సర్ ఎంత? 6230. సో మనకి ఇప్పుడు ఇక్కడ చూడండి, ఒకసారి అబ్జర్వ్ చేయండి. వాట్ ఈస్ ద అప్రాక్సిమేట్ అని అన్నారు. అప్రాక్సిమేట్ అన్నారు కనుక అప్రాక్సిమేట్గా 6200 అంటే 6000 కదా అప్రాక్సిమేట్ ఆన్సర్. యూ కెన్ అండర్స్టాండ్ ఆర్ నాట్? సో చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. సో నెక్స్ట్ ఏంటంటే 73 క్వశ్చన్. ఒకసారి క్వశ్చన్ చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. పెద్ద క్వశ్చన్ ఉంది కదా అని భయపడకూడదు. మనం ఎంత పెద్ద క్వశ్చన్ అయినా చేయగలగాలి. మన దగ్గర ఏమున్నాయి? బేసిక్స్ ఉన్నాయి. బేసిక్స్ని యూస్ చేసుకొని మనం చేసుకోవాలి. ఒకసారి క్వశ్చన్ చూడండి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇన్ ఎన్ అవర్ అన్ ఇంజిన్ పంప్ 84,500 లీటర్స్ ఆఫ్ వాటర్. ఇన్ ఎన్ అవర్ ఇంజిన్ పంప్స్ అంటే ఒక ఇంజిన్ 84,500 లీటర్స్ ఆఫ్ వాటర్ అనేది ఒక అవర్లో పంప్ చేస్తుంది. దిస్ ఇంజిన్ వర్క్స్ 10 అవర్స్ ఏ డే. ఒక డేకి 10 అవర్స్ వర్క్ చేస్తుంది. అర్థమైందా? హౌ మెనీ లీటర్స్ ఆఫ్ వాటర్ కెన్ బి పంప్డ్ ఇఫ్ ద ఇంజిన్ వర్క్స్ 5 days. 5 days ఉంటే ఎన్ని గంటలు మనకి వర్క్ చేస్తుంది? చూడండి, చాలా సింపుల్. ఇంత చదివారు. సో ఇప్పుడు చూడండి ఒకసారి, 1 అవర్కి 84,500 అంతే కదా 1 అవర్కి. ఒకసారి అబ్జర్వ్ చేయాలి. 5 డేస్కి అడిగారు మనకి. ఒకసారి చూడండి, 1 అవర్కి 84,000 ఉంటే మనకి 84,000 కన్నా ఎక్కువే కదా వస్తుంది. అవునా కాదా? సే ఎస్ ఆర్ నో? ఒకసారి ఆలోచించండి. అంటే ఇది చూడండి, 169 84,500 కన్నా ఎక్కువ కాదు కదా. సో అంటే ఇది మీ ఆన్సర్ కాదు. 4,000 అంట, ఇది అస్సలు కాదు. 42,000 అసలు కాదు. అంటే డెఫినెట్గా ఇదే కదా నీ ఆన్సర్. నువ్వు చెయ్యాలా? ఇంకా సమ్ చూడండి, చాలా పెద్దది ఉంది, కానీ మన ఆన్సరు ఏం చేయకుండానే మనం పెట్టాం. ఇది చేయడానికి మనకి ఏమైనా ఫార్ములాస్ కావాలా? ఒకసారి మనం మైండ్ని నీట్గా ఆలోచించాలి. అన్ని సమ్లు మనం చేసేయకూడదు. సో చేయకుండా ఆన్సర్ చేసే విధానం మీకు ఎవ్రీడే నేను క్లాస్లో చెప్తున్నాను. మీరు చాలా జాగ్రత్తగా అలా ఆలోచించాలి. ఒకసారి చూడండి, మనకు ప్రాసెస్ కూడా చెప్పాలి కదా. సో ఇప్పుడు చూడండి, నెంబర్ ఆఫ్ లీటర్స్ పంప్డ్ ఇన్ 1 అవర్. నెంబర్ ఆఫ్ లీటర్స్ పంప్డ్ ఇన్ 1 అవర్ 84,500. 1 day works 10 hours. 10 hours నెంబర్ ఆఫ్ లీటర్స్ పంప్డ్ 10 into 84,500 1 డేకి. సో ఇప్పుడు 5 days అడిగారు. ఇంటూ 5 కదా. 5 into 10 into 84,500 అంటే టోటల్గా మల్టిప్లికేషన్ చేస్తే మనకి ఇలా చూడండి ఎంత వచ్చింది? 42,25,000 లీటర్స్ ఆఫ్ వాటర్ అనేది మనకి పంప్ చేస్తుంది. అర్థమైంది కదా. నెక్స్ట్ 74 క్వశ్చన్లో చూడండి, సింప్లిఫై 2.5 డివైడెడ్ బై 0.5 ఇంటూ 0.1 మైనస్ 0.005. ఇదేంటి? బై యూజింగ్ బాడ్మాస్ రూల్స్ చేయాలి. డెసిమల్స్ ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. బాడ్మాస్ రూల్స్లో మొదట మనకి ఏమొస్తుంది? ఇక్కడ ఏ ఆపరేషన్స్ ఉన్నాయో అబ్జర్వ్ చేయాలి. డివిజన్ ఉంది, మల్టిప్లికేషన్ ఉంది, సబ్ట్రాక్షన్ ఉంది. విచ్ ఇస్ ద ఫస్ట్? డివిజన్ ఫస్ట్. సో దట్స్ వై వీ కెన్ డివైడ్ 2.5. ఒకసారి అబ్జర్వ్ చేయండి. 2.5 రాశాను. బై కదా 0.5 ఇంటూ 0.1 మైనస్ 0.05. 0.5 2.5 5 0.5 5 ఇంటూ 0.1 0.5 0.05. చూడండి, ఇలాంటి డెసిమల్స్ వచ్చేటప్పుడు జాగ్రత్తగా ఇలా చేసుకోండి.
ఎందుకంటే మనం ఎక్కడైనా తప్పులు చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇలా చేసుకోవడం వల్ల తప్పేం కాదు కదా. కాకపోతే ఇది మనకు వచ్చిన మెథడే కాబట్టి ఫాస్ట్గా చేయాలి. ఇక్కడ 0.50లో నుంచి 0.5 ఉన్నా ఎక్స్ట్రాగా 0 పెట్టుకోవచ్చు. 10 - 5 కదా, 5 ఇక్కడ 4 ఉంటుంది, 4 0.44 45 ఆప్షన్ 1. ఓకేనా, అర్థమైందా? సో ఇలా చేయాలి. నెక్స్ట్, ఇన్ ద ఫాలోయింగ్ వాట్ ఈస్ ద నెక్స్ట్ సీరియల్ నెంబర్? ఇన్ ద ఫాలోయింగ్ వాట్ ఈస్ ద నెక్స్ట్ సీరియల్ నెంబర్? ఇలా చూడండి ఒకసారి, ఇవంతా ఒకసారి నేను రాశాను. నెక్స్ట్ సీరియల్ నెంబర్ అని అడిగారు కదా, ఇలాంటి మోడలు మీకు నేను చెప్పలేదు కానీ మళ్ళీ చెప్తాను. సో ఇది సీరియల్ అని అడిగారు కదా, సో ఇది రీజనింగ్ సంబంధించిందే, వెర్బల్ రీజనింగ్లో ఉంటుంది. ఇలా చూడండి, 4 ఇచ్చారు, ఒకసారి చూడండి 4 ఇచ్చారు, 16 64 ఇది ఒక సిరీస్, 6 36 2 16 ఇది ఒక సిరీస్, 8 64 12 5 12 ఇది ఒక సిరీస్ నాన్న. ఈ సిరీస్ అన్నిటిలో కూడా మనకి ఏమి ఇచ్చారనేది మనం ఒకసారి అబ్జర్వ్ చేయాలి. చూడండి, 4కి 16కి రిలేషన్ ఏంటి? 4 4 జా, 16కి 64 రిలేషన్ 4 జా, అలాగే 6కి 36కి 6 జా, ఇక్కడ 6 ఉంది, ఇక్కడ 6 ఉంది, ఇక్కడ కూడా 6 ఉంది, 8 ఇక్కడ 4 6 8 ఇక్కడ 2 2 యాడ్ అయ్యాయి, అంటే నెక్స్ట్ ఏం రావాలి? 10 రావాలి. 10 వచ్చింది కదా, 10కి 10 కదా రిలేషన్, 10 × 10 100, 100 × 10 1000. ఇది మన ఆన్సర్. ఇది ఎక్కడ ఉంది? ఆప్షన్ 2లో ఉంది. ఇది మనం చాలా నీట్గా చేసుకోవాల్సింది. తర్వాత అబ్జర్వ్ చేస్తే ఒకసారి మీరు చూడండి, అబ్జర్వ్ చేస్తే మనకి నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే క్వశ్చన్ చాలా నీట్గా అబ్జర్వ్ చేసుకున్నాను. ఇలా చూడండి, నీట్గా అబ్జర్వ్ అవుతుంది. సో చాలా నీట్గా కనిపిస్తుంది కదా, చాలా నీట్గా. ఒకసారి చూస్తే ద లెంత్ ఆఫ్ సోప్ is 7 centimeters, breadth 5 centimeters and height 2.5 centimeters. How many soaps can be placed in the box of length 56, breadth and 46 and height? అంటే లెంత్ ఆఫ్ సోప్లు ఉన్నాయి నాన్న, 7 centimeter 5 centimeter height. సో హౌ మెనీ సోప్స్ కెన్ బి ప్లేస్డ్ ఇన్ ద బాక్స్లో ఎన్ని సోపులు పెట్టగలం అంటే ఇది దేనికి సంబంధించింది? ఏరియా అండ్ పెరిమీటర్కి సంబంధించింది. ఏరియా పెరిమీటర్ మనం చూస్తే ఒకసారి అబ్జర్వ్ చేస్తే మనకి ఇలా చూడండి. సో ఫస్ట్ మనకి లెంత్ ఇచ్చారు, సోప్ తాలూకు లెంత్, సోప్ కదా నాన్న, సోప్ తాలూకు లెంత్ 7, బ్రెడ్త్ 5, హైట్ ఇది నాన్న. నెంబర్ ఆఫ్ సోప్స్ అంటే ఒరిజినల్గా బాక్స్ తాలూకు లెంత్స్ కూడా తెలియాలి కదా. బాక్స్ లెంత్స్ ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే 56 లెంత్, బ్రెడ్త్ 40 సెంటీమీటర్స్, హైట్ 25 సెంటీమీటర్స్. సో ఇవి అబ్జర్వేషన్ ఇచ్చారు కదా. సో బాక్స్లో వేయాలంటే నెంబర్ ఆఫ్ సోప్స్ ఈజ్ ఈక్వల్స్ టు వాల్యూమ్ ఆఫ్ ద బాక్స్ బై వాల్యూమ్ ఆఫ్ ద సోప్. వాల్యూమ్ ఆఫ్ ద బాక్స్ అంటే LBH, L1 B1 H1 రాశాను చూడండి. నెక్స్ట్ సోప్ది L2 B2 H2, 56 40 25 ఇదేంటిది? బాక్స్ది. ఇదేంటిది? సోప్ది. సో ఇప్పుడు 7తో క్యాన్సిలేషన్ చేయాలి, 7 8 జా, 5తో క్యాన్సిలేషన్ చేయాలి, 5 2.5 10 జా, ఓకేనా, 5 8 జా. సో ఇప్పుడు చూడండి, 8 × 8 64 × 10 640 సోప్స్ అనేవి మనకి ఆ బాక్స్లో మనం ఫిట్ చేయొచ్చు. సో నెక్స్ట్ మనం అబ్జర్వ్ చేస్తే ఇలా చూడండి, నెక్స్ట్ క్వశ్చన్, if 1 centimeter equals to 10 millimeters, convert the 10 cubic centimeters. 1 centimeter అంటే ఎంత నాన్న? 1 centimeter అంటే 10 millimeters. 1 centimeter అంటే ఎంత నాన్న? 10 millimeters. సో 10 cubic centimeters అంటే ఎన్ని ఉంటాయి? 3 ఉంటాయి కదా. క్యూబిక్ అంటే 3 కదా, 10 × 10 × 10 అంటే ఎంత అవుతుంది? 1000 క్యూబిక్ మిల్లీమీటర్స్, 1000 క్యూబిక్ మిల్లీమీటర్స్. అది మీ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఏ పర్సన్ బారోడ్ 600 ఫ్రమ్ హిజ్ ఫ్రెండ్. హౌ మచ్ అమౌంట్ హ్యాజ్ హీ టు పే ఎట్ ద రేట్ ఆఫ్ 8% ఆఫ్టర్ 8 months? ఏ పర్సన్ బారోడ్ 600 రూపీస్ మీ ఫ్రెండ్ దగ్గర తీసుకొచ్చారు. హౌ మచ్ అమౌంట్ హ్యాస్ బీన్ టు పే
ఎట్ ద రేట్ ఆఫ్ 8% ఆఫ్టర్ 8 మంత్స్. 8 మంత్స్ తర్వాత ఎంత అమౌంట్ పే చేయాలి అని అడుగుతున్నారు. సో ఎంత అమౌంట్ పే చేయాలనేది మనం ఎలా చెప్తామనేది చూద్దాం. సో క్వశ్చన్ చాలా నీట్గా కనిపిస్తుంది కదా నాన్న. క్వశ్చన్ చూడండి, హౌ మచ్ అమౌంట్ టు ది పెయిడ్. సో చూడండి, మనకి ప్రిన్సిపల్ ఎంత ఇచ్చారు నాన్న? ప్రిన్సిపల్ P ఈజ్ ఈక్వల్స్ టు 600. ఇక్కడ చూడండి 600 ఇచ్చారు కదా. హెజ్ ఫ్రెండ్ హౌ మచ్ అమౌంట్ ఈజ్ టు పే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆర్ T ఈజ్ ఈక్వల్స్ టు 8 మంత్స్లో ఉంది. ఈ 8 మంత్స్ని పెర్ ఇయర్లో కన్వర్ట్ చేసుకుంటే 18/12. అర్థమైందా? ఇంట్రెస్ట్కి ఫార్ములా ఏంటి? PTR/100. P ఏంటి? 600 ఇక్కడ పెట్టాం. T ఏంటి? 8/12 ఇయర్స్లో కన్వర్ట్ చేయాలి. 1 ఇయర్కి 12 మంత్స్ కనుక 8/12. సో 8%. ఇక్కడ క్యాన్సిలేషన్ చేయొద్దు, ఇక్కడ క్యాన్సిలేషన్ ఉంది కదా, అక్కడ క్యాన్సిలేషన్ చేసుకుందాం. దిస్ ఈజ్ నాట్ ఏ ఫైనల్ ఆన్సర్, దట్స్ వై ఫైనల్ క్యాల్కులేషన్లో చూసుకుందాం. ఇక్కడ క్యాల్కులేషన్ క్యాన్సిల్ చేసేసి మనం కాంప్లికేషన్ చేసుకోవద్దు. సో ఇప్పుడు చూడండి 600 8/12/100. సో ఇక్కడ 2 zeros ఉన్నాయి, ఈ 2 zeros ఉన్నాయి, క్యాన్సిల్ అయిపోయింది. ఇలా క్యాన్సిలేషన్ చూడండి. 12 హౌ మెనీ టైమ్స్? సో 12తో 4తో క్యాన్సిల్, 2తో క్యాన్సిల్ చేసి లాస్ట్కి ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది? 32 వచ్చింది. క్యాన్సిలేషన్ అనేది మీరు చేయగలరు కదా. 12 టేబుల్లో 2 టేబుల్తో చేశారు చూడండి. 12 5 times 50 అవుతుంది. 50 2 times 4, 4 8 32. అర్థమైంది కదా. క్యాన్సిలేషన్ అనేది మీకు ఐడియా ఉంటుంది. ఏ షాప్ కీపర్ పర్చేజ్డ్ 15 tables ఈచ్ అట్ ద రేట్ 500 and 20 chairs each at the rate 300. He paid 40 for transport, 40 rupees for transport. So he should both tables and chairs each at the rate, ఇలా చూడండి అన్న, each at the rate of 380 rupees. Is it a gain or loss and how much? అర్థమైందా? గెయిన్ వస్తుందా లాస్ వస్తుందా అని అడిగారు. అంటే మనకి ఇప్పుడు ఫస్ట్ కాస్ట్ ప్రైస్ తెలియాలి, తర్వాత మనకి గెయిన్ వస్తుందా లాస్ వస్తుందా అనేది మనకు తెలుస్తుంది. సో ఇప్పుడు మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే టోటల్గా ట్రాన్స్పోర్ట్కి హీ పెయిడ్ ట్రాన్స్పోర్ట్ అంటే 40 రూపీస్. ఓకేనా? ఒకసారి అబ్జర్వ్ చేస్తే 15 tables కొన్నారు. ఇక్కడ ఇచ్చారు చూడండి, 15 tables ఈచ్ అట్ ద రేట్ ఆఫ్ 500. 15 tables ఈజ్ ఈక్వల్స్ టు 15 into 500 7,500. 20 chairs అని అన్నాడు నాన్న. 20 chairs రేట్ ఈజ్ 300. 20 into 300 6,000. ట్రాన్స్పోర్ట్కి 40 రూపీస్. టోటల్ ఎంత పే చేశారు? 13,540. ఈచ్ రేట్ ఎంతకు అమ్మాడు? ఇలా చూడండి, ఈచ్ రేటెడ్ అట్ 380 కదా. 15 tables plus 20 ఈచ్ రేటెడ్ అట్ 35, 13,300. అంటే ఇది మనకి ఇంత కొన్నాడు, ఇంతకు అమ్మాడు. అమ్మితే మనకి డెఫినెట్గా ఏమొస్తుంది? లాస్ వస్తుంది. ఎందుకు? మనం కొన్న వేల కన్నా అంటే సెల్లింగ్ ప్రైస్ కన్నా కాస్ట్ ప్రైస్ కన్నా సెల్లింగ్ ప్రైస్ ఎక్కువ ఉంది కదా. కాస్ట్ ప్రైస్ ఏంటవుతుంది? సిపి ఇక్కడ అవుతుంది. ఇదేంటవుతుంది? ఎస్పి అవుతుంది, సెల్లింగ్ ప్రైస్. సో డెఫినెట్గా ఇక్కడ లాస్ వస్తుంది. లాస్ ఈజ్ ఈక్వల్స్ టు సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్. 240 రూపీస్ లాస్. 240 రూపీస్ లాస్. ఇక్కడ చూడండి 240 రూపీస్ లాస్. ఇక్కడ చూడండి చాలా జాగ్రత్తగా, 240 లాస్ అని ఇచ్చాడు, ప్రాఫిట్ అని ఇచ్చాడు. మనం 240 చూసుకొని ఉండిపోకూడదు, వెంటనే పక్కన ప్రాఫిట్ ఉందా లాస్ ఉందా చూడాలి. లాస్ట్ క్వశ్చన్ చూడండి, ఫైండ్ ద ఏరియా ఆఫ్ ద షేడెడ్ పార్ట్. ఈ షేడ్ చేసి ఉంది కదా, ఈ షేడెడ్ పార్ట్ తాలూకా ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి. మనకి ఇవి ఇప్పుడు చూడండి, ఇదొక రెక్టాంగిల్, ఇదొక రెక్టాంగిల్ కనుక 3 rectangles కనుక 3 rectangles తాలూకా మెజర్మెంట్స్ అనేవి మనకు తెలియాలి. ఇప్పుడు చూడండి, ఈ విడ్త్ ఇక్కడ నుంచి ఇక్కడికి విడ్త్ 1 centimeter అంట. ఇది 3 centimeters, ఇది 3 centimeters. ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడికి ఇలా గీసామనుకోండి, ఇక్కడ ఇలా గీసామనుకోండి, ఇది ఒక రెక్టాంగిల్,
ఇది ఒక రెక్టాంగిల్, ఇది ఒక రెక్టాంగిల్. మనకేంటవుతుంది ఇలా చూడండి, ఈ రెక్టాంగిల్ తాలూకు లెంత్ ఎంత 1 సెంటీమీటర్స్, ఇదంతా 1 సెంటీమీటర్స్, ఇదంతా 1 సెంటీమీటర్స్. సో ఏరియా అడిగారు కనుక L ఇంటూ బి, 1 ఇంటూ 3 3, 1 ఇంటూ 3 3, 1 ఇంటూ 5 5, టోటల్గా 11 స్క్వేర్ సెంటీమీటర్స్. ఇలా చూడండి 11 స్క్వేర్ క్యూబిక్ సెంటీమీటర్, ఇది కాదు, ఇక్కడ 11 స్క్వేర్ సెంటీమీటర్స్. మీరు చూసారా ఆప్షన్స్ అన్నీ 11 9 ఉన్నాయి. మీరు గాబర్లో 9 అని 11 అని ఇక్కడ కనిపించిందని పెట్టకూడదు, ఇక్కడ యూనిట్స్ చూడాలి, ఇక్కడ చూడండి ప్రాఫిట్ లాస్ చూడాలి. థ్యాంక్ యూ ఫర్ యువర్ పార్టిసిపేషన్. జాగ్రత్తగా ఇది ప్రిపేర్ అవ్వండి. థ్యాంక్ యూ.